ప్రియమైన తమ్ముడు చెల్లి, ఆధునిక మిషనరీ పరిచర్యకు పితామహుడైన విలియం కేరీ గారు భారతదేశం వచ్చినప్పుడు, భారతదేశంలో ఆయన చూసిన సంఘటన ఆయన్ని బహు వేదనకి గురిచేసింది. అదే సతీ సహగమనము. సతీ సహగమనము అంటే భర్త చనిపోయినప్పుడు భార్య కూడా భర్తతో సహా చనిపోవడము. మంటల్లో పడి కాలిపోయి భర్తతో కలిసి పుణ్యంలో ప్రవేశించడాన్ని సతీ సహగమనము అంటారు. ఆ సంఘటన చూసినప్పుడు యవ్వన స్త్రీ తన భర్త చనిపోయాడు అనే కారణం చేత తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి మంటల్లో కాలిపోవడాన్ని చూసి ఒక వేదనతో, దుఃఖముతో దేవుని యొద్దకు వెళ్ళాడు విలియం కేరీ. విలియం కేరీ భారతదేశానికి 1793 సంవత్సరం నవంబర్‌లో వచ్చాడు. ఆ సంఘటన చూసి తన డైరీలో రాసుకున్నాడు. అప్పటి నుంచి వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువు దగ్గర కన్నీటితో గోజాడాడు. విలియం కేరీ ప్రార్థన ఫలితంగా 1812 సంవత్సరంలో గొప్ప సంఘ సంస్కర్త అయిన రామ్మోహన్ రాయ్ గారు సతీ సహగమనానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించి 17 సంవత్సరాలు నిర్విరామంగా సతీ సహగమనంకు వ్యతిరేకంగా రామ్మోహన్ రాయ్ పోరాడాడు. ఆయన జ్ఞానాన్ని, ఆయన పోరాటాన్ని మెచ్చి ఢిల్లీ చక్రవర్తి గారు ఆయనకి రాజా అనే బిరుదునిచ్చాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి ఫలితంగా 1829 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున ఫస్ట్ బ్రిటిష్ ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ గారి టైంలో సతీ సహగమనము అనే దురాచారాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.